తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ ఫీవర్ కంటిన్యూ అవుతోంది. 17 లోక్సభ ఒక అసెంబ్లీ బైపోల్కు సీఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 11 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు కేసీఆర్. మిగతా 6 సీట్లపై కసరత్తు జరుగుతోంది. ఇక ఇందులో నాగర్ కర్నూల్ సీటు ఆర్ఎస్ ప్రవీణ్ కు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక జంపింగ్లను మాత్రం ఆపలేకపోతున్నారు బీఆర్ఎస్ చీఫ్. ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు సిట్టింగ్లో వరుస షాక్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు పలువురు బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉన్నట్టు సమాచారం. డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎలక్షన్ సన్నద్ధంలో బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. 3 నెలల్లోనే ప్యాకప్ చెప్పేసింది ఎన్నికల కమిషన్. ఎందుకంటే ఏప్రిల్, మే, జూన్ ఈ నెలలోనే పూర్తి స్థాయిలో ఏ పార్టీ భవితం అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ ముందున్నటువంటి సవాళ్ళు షెడ్యూల్ ఖరారైంది కాబట్టి 2 అని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం పార్టీ అధినేత కేసీఆర్ చాలా బిజీగా ఉంటున్నారు ఆయన నివాసంలో. దాంతోపాటు తెలంగాణ భవన్లో కూడా ఆయన పార్టీ భవన్లో కూడా ఆయన బిజీగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. వాస్తవానికి చాలామంది పేర్లను ఖరారు చేసినప్పుడు కూడా ఖరారు చేసినటువంటి వాళ్ళలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. మరికొంతమంది మీడియా ముఖంగానే కామెంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కామెంట్ చేసినటువంటి వాళ్ళలో ఖమ్మం నుంచి ఎంపీ పేరు ప్రకటించినటువంటి నామా నాగేశ్వరరావు కూడా మీడియాతో మాట్లాడుతూ మీడియా క్వశ్చన్ చేసినప్పుడు కూడా బీఫామ్ ఇస్తే దాని తర్వాత మాట్లాడుతున్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికైతే మొత్తం 12 స్థానాలకు సంబంధించి ఆయా పేర్లను ఖరారు చేయడం జరిగింది. మరికొన్ని స్థానాలు కూడా ఉన్నాయి. అందులో పెండింగ్లో ఉన్నది వాస్తవానికి అన్అఫీషియల్గా కొన్ని పేర్లు బయటకు వస్తున్నప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా 4 పెండింగ్లో ఉన్నాయి. ఒకటి మెదక్ కావచ్చు, సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ, భువనగిరి ఈ స్థానాలకు సంబంధించి ప్రస్తుతానికైతే పేర్లు ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థానాల్లో ఎవరిని బరిలో ఉంచాలి అంటే హైదరాబాద్ ఉన్నప్పటికి కూడా ఎప్పుడు కూడా హైదరాబాద్ పైన బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టు విడుపులు ఏముండవు. ఎందుకంటే అది నామమాత్రంగానే అక్కడి క్యాండిడేట్లను అనౌన్స్ చేస్తారు, అక్కడ పోటీలో ఉంటారు. కానీ మిగతావి చాలా అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటే ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎదురు దెబ్బ తగిలింది, ఓటమి చవి చూసింది. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ లోక్సభలో మాత్రం అసలు ఎన్ని స్థానాలు మేము గెలుపొందుతాం, ఎన్ని స్థానాలకు మేము టార్గెట్ పెట్టుకున్నాం, ఏ అభ్యర్థి ఎంత గట్టిగా అక్కడ పోటీలో ఉంటారు. ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్స్ అంటే ఇప్పటివరకు ఇంటర్నల్గా జరిపినటువంటి సర్వేలో పలానా అభ్యర్థి ముందుంటాడు అనేటువంటి విషయాన్ని గత ఎన్నికల్లో చూసుకుంటే చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మీడియాకు కూడా లీక్ ఇవ్వనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గెలుపు ఓటములకు సంబంధించి ఇప్పటికే పార్టీకే క్లారిటీ లేదు. ఎందుకంటే మరోవైపు అభ్యర్థులకు సంబంధించి ఇందాక చెప్పుకున్న దాని ప్రకారం జంపింగ్ జపాంగ్లది ఎక్కువ పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఫలితాలు వచ్చిన తర్వాతనే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా వేరే ఇతరత్ర పార్టీల వైపు చూస్తున్నారనేటువంటి చర్చ జరిగింది. దానికి అనుగుణంగానే సిట్టింగ్ ఎంపీలే పార్టీలు మారినటువంటి ఘటనలు కూడా చూసినాం. సిట్టింగ్ ఎంపీలు వరుసగా కేసీఆర్కి షాకులు ఇస్తున్నారని చెప్పాలి. దాంట్లో భాగంగానే జైరాబాద్కి సంబంధించినటువంటి బేబీ బాటిల్ కావచ్చు, నాగర్ కర్నూలు నుంచి రాములు కావచ్చు, అదేవిధంగా మొన్న చేవెళ్లకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేయడానికి నేరుగా నందినగర్ కేసీఆర్ నివాసంలోనే చేవెళ్లకు సంబంధించినటువంటి ఉన్నటువంటి నేతలను, మాజీ ఎమ్మెల్యేలను, అదేవిధంగా ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా పిలిచిన తర్వాత చేవెళ్లలో ఎవరు పోటీలో ఉంటారనేటువంటి అంశంపైన ఆయన క్లారిటీ తీసుకోవడం జరిగింది. ఆ సమావేశానికి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా ఆయన డుమ్మా కొట్టడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నారనేటువంటి సమాచారం ఇప్పటికే వస్తుంది. కాబట్టి మరి ఒకవైపు అభ్యర్థుల ప్రకటన ఇంకా ఖరారు కాలేదు. వాస్తవానికి బీఫామ్ల వరకు వచ్చేవరకు ఇప్పటివరకు ప్రకటించినటువంటి పేర్లలో బీఫామ్ల వరకు వచ్చేవరకు ఎవరు ఉంటారు, ఆ బీఫామ్ల వరకు వచ్చేవరకు అదే పేర్లను పార్టీ ఫైనల్గా చేస్తుందా లేదంటే వేరే వాళ్ళను పెడుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే చాలామందిని కూడా కొత్త వాళ్ళకే అవకాశం ఇస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు పార్టీ పేర్లు ఖరారు చేసినటువంటి వాళ్ళలో కూడా చాలామంది కూడా ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చేసింది, షెడ్యూల్ కూడా ఖరారైంది. కాబట్టి గత కొద్ది రోజుల నుంచి మేడిగడ్డ పైన ఇష్యూ జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి నిరసన కార్యక్రమానికి ఆయన కాల్ ఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలామంది ముఖ్య నేతలు కూడా డుమ్మా కొట్టిరు. ఆ తర్వాత
ఆయా ఎంపీ స్థానాలకు సంబంధించి పేర్లు ఖరారు చేసినటువంటి వాళ్ళు కూడా నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉండట్లేడు అనేటువంటి చర్చ జరుగుతోంది. మరోవైపు ఏ అంశాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కావచ్చు, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఏ అంశాలను తీసుకొని జనాల్లోకి వెళ్ళాలో తమకే క్లారిటీ లేదనేటువంటి ఒక అంతర్మదనం ప్రస్తుతానికైతే నేతల్లో పార్టీలో ఉన్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మరి రెండు సవాళ్ళు అయితే ఉన్నాయి. ఒకటి లోక్సభ స్థానాలు 17 స్థానాలను గెలుపొందాలనేటువంటి ఒక టార్గెట్ అయితే, ఆ ఎన్నికలకు సంబంధించి సరైనటువంటి అభ్యర్థులను ఎవరిని పెట్టాలి, ఒక అభ్యర్థిని పెడితే ఇంకొక అభ్యర్థికి కావచ్చు. అదే పార్టీలో చాలా రోజుల నుంచి కీలకంగా పనిచేసినటువంటి నేతలు కూడా అసంతృప్తితో పార్టీలు మారినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. దాంట్లో భాగంగానే వరంగల్కి సంబంధించి కూడా కడియం శ్రీహరి కూతురు డాక్టర్ కడియం కావ్యకి సీటు ఇవ్వడంతో మొన్నటికి మొన్న సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పసునూరి దయాకర్ ఆయన వెళ్ళి మళ్ళీ పార్టీ మారతారనేటువంటి చర్చ జరిగింది. ఇట్లా వరుసగా ఒకవైపు ఎమ్మెల్యేలు టచ్లోకి వెళ్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఉమ్మడి మెదక్కి సంబంధించి కూడా మనం చూసుకుంటే ఉమ్మడి మెదక్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ప్రధాన 5 నియోజకవర్గాలు ఏవైతున్నాయో 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ అధికార పార్టీతో టచ్లోకి వెళ్ళారు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం డెవలప్మెంట్ కోసం పోయినామనేటువంటి విషయం చెప్తున్నప్పటికీ కూడా పార్టీలో మాత్రం ఒక చర్చ అయితే సాగుతోంది.